హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ కళ్యాణ్ వచ్చేసి మనకు తెలిసిందే జాతిరత్నాల్లో వచ్చారు. అసలు అల్టిమేట్ కామెడీ అని చెప్పొచ్చు. అసలు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్లస్ సాటర్డే సండే 2 ఎపిసోడ్స్లో కామెడీ మామూలుగా లేదు. అంటే ఇది స్టార్టింగే కాబట్టి అసలు సండే ఎవరు వస్తారు, సాటర్డే ఎవరు వస్తారు, జాతిరత్నాలు ఎవరు, కుకింగ్ చేసేది ఎవరు, మొత్తం వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పిందనమాట సాటర్డే సండే. యాక్చువల్‌గా అసలు చూస్తుంటే నవ్వాపుకోలేరు. అంత కామెడీగా, జాయ్‌గా అసలు అంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టు జాతిరత్నాలు అంటే జాతిరత్నాలే. అసలు చాలా బావుందనమాట. కుకింగ్ చేసేవాళ్ళైనా జాతిరత్నాలైనా. మొత్తం సీజన్ 2 సూపర్ కామెడీ హిట్ అని చెప్పొచ్చు. టీఆర్‌పీ రేటింగ్ కూడా హైగా ఉందట. రీజన్ మనకు తెలిసిందే, మన తనుజ, కళ్యాణ్ దాంట్లో ఉన్నారు కాబట్టి. సో, సాటర్‌డే ఎవరు, సండే ఎవరు అనేది ఎట్లా డివైడ్ చేశారంటే ఫస్ట్ సాటర్‌డే వాళ్ళు ఒక వాటర్ మెలన్ తీసుకొచ్చారు. దానిలో ఆ వాటర్ మెలన్ కట్ చేసినప్పుడు రెడ్డిష్ వస్తే వాళ్ళు సాటర్‌డే, యెల్లోయిష్ వస్తే వాళ్ళు సండే అనమాట. యాక్చువల్‌గా తనుజ కట్ చేసినప్పుడు రెడ్ వచ్చింది. కళ్యాణ్ కట్ చేసినప్పుడు రెడ్ వచ్చింది. ప్లస్ నిఖిల్ కట్ చేసినప్పుడు రెడ్ వచ్చింది. అట్లా ఒక 4 మెంబర్స్‌కి రెడ్ వచ్చిందనమాట. ఇంకా మిగిలిన వాళ్ళకి యెల్లో వచ్చింది. ఆ మిగిలిన వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. తనూజ, కళ్యాణ్, నిఖిల్, పల్లవి రామిశెట్టి ఆమె తెలుసు కదా! ఆమె ప్లస్ ఆషిక. అంటే యాక్చువల్‌గా ఇటువైపు తేజస్విని గౌడ వచ్చింది. తర్వాత ఆషికని షిఫ్ట్ చేశారనమాట. అంటే షఫుల్ అంటారు కదా! అట్లా షఫుల్ చేశారనమాట. ఎవరు సంగీతమ్మ గారు. అంటే సండే వచ్చేసి డిమాండ్ పవన్, రీతు సండే వచ్చారు. డిమాండ్ పవన్, రీతు ఇంకా శ్రీకాంత్ అని చెప్పి అతను ప్లస్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ అందరూ సండే వచ్చారు. ఇక్కడ జాతిరత్నాలు ఎవరొచ్చారంటే సాటర్డే. జాతిరత్నాలు ఎవరంటే మన రోహిణి ఉంది గదా! రోహిణి వచ్చేసి సాటర్డే వచ్చింది. ప్లస్ అవినాష్ సాటర్డే వచ్చాడు. ఇంకా రోషన్ సంథింగ్ అతను కూడా సాటర్డే వచ్చాడు. ప్లస్ సండే వచ్చేసి జాతిరత్నాల్లో కుకింగ్‌లో వాళ్ళలోనేమో డిమాండ్ పవన్ వచ్చాడు. ప్లస్ పల్లవి, ఇంకో పల్లవి ఉంది కదా! ఆ అమ్మాయి వచ్చింది. శ్రీకాంత్ ప్లస్ ఆషిక షిఫ్ట్ అయిందని చెప్పా కదా! తేజస్విని కూడా దీనిలోకొచ్చింది. సుహాసిని దీనిలోకొచ్చింది. అంటే సండే వాటిలో కొంతమంది అంటే తేజస్విని గౌడ, సుహాసిని, పల్లవి ప్లస్ శ్రీకాంత్ వీళ్ళందరూ రీతు. రీతు వచ్చేసి జాతిరత్నం అనమాట. జాతిరత్నాల్లో కూడా సండే వచ్చిందనమాట రీతు. సో, సండే వచ్చిన కుకింగ్ వాటిల్లో డిమాండ్ ఉన్నాడు. యాక్చువల్‌గా కుకింగ్ ఎట్లా చేశారో చెప్పాను కదా! యెల్లో వస్తేనేమో సండే, రెడ్ వస్తేనేమో సాటర్డే. బట్ ఇప్పుడు అవినాష్, రోహిణికేమో రాడిష్ వచ్చింది. సో, వాళ్ళొచ్చేసి సాటర్డే పడ్డారనమాట. వాళ్ళే కాదు, దీప్తి తను కూడా సాటర్డేనే పడింది. ప్లస్ సండే వచ్చేసి మనం ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈ జాతిరత్నాల్లో అసలు కుకింగ్ వాటికి చూడని వాళ్ళకైతే డిఫరెన్స్ అర్థం కాకపోతే నేను చెప్తున్నాను. జాతిరత్నాలు అంటే ఏంటంటే వాళ్ళకి కుకింగ్ రాదు. కుకింగ్ వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి చేసేవాళ్ళని చెడగొడతారనమాట. అది వాళ్ళ జాతిరత్నాలంటే. చెడగొట్టడం కూడా కొంచెం కామెడీగా అట్లా చేస్తారు. అది జాతిరత్నం అంటే. అంటే రాదు కానీ వచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు జాతిరత్నాలు. కుకింగ్ అంటే వాళ్ళు కుకింగ్ వచ్చిన వాళ్ళు. వాళ్ళు చేస్తుంటే వీళ్ళెళ్ళి వాళ్ళని చెడగొడతారనమాట. అంటే మేము ఇదేస్తే బావుంటది, అదేస్తే బావుంటదని మధ్యలో వచ్చేసి చెడగొట్టే ప్రయత్నం చేయటమే మన జాతిరత్నాలు చేసే పని. సో, సాటర్‌డే ఎవరొస్తారు, సండే ఎవరొస్తారు ఇప్పుడైతే క్లియర్ గదా! మనకి మన ఫేవరెట్ తనుజ, కళ్యాణ్ అయితే సాటర్‌డేనే వస్తున్నారు. ప్లస్ ఇంకొక డౌట్ అయితే నాకు ఎక్స్‌ప్రెస్ చేశారు. అదేంటంటే, ఏంటి తనుజ, కళ్యాణ్ ఇద్దరు గొడవ పడ్డారా? కొంచెం సీరియస్‌గా ఉన్నారని చెప్పి. యాక్చువల్‌గా సీరియస్‌గా అయితే లేరు. ఫస్ట్ తనుజ వచ్చినప్పుడు నవ్వుతూనే ఉన్నాడు కళ్యాణ్. ఎక్కడ సీరియస్‌గా వచ్చినారు అని డౌట్ అది ఎక్కడొచ్చిందంటే నాకు కూడా ఒక డౌట్ అనిపించింది. బట్ తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది. కళ్యాణ్ గూడా సాటర్‌డే అని జెప్పినప్పుడు, తనుజని దాటి వెళ్ళినప్పుడు తనుజ ఇట్లా చూసేటప్పటికి అంటే కొంచెం సీరియస్‌గా చూసిన అన్నట్టు అనిపించింది. బట్ లాస్ట్‌లో చూస్తే బాయ్ గైస్ అందరూ ఇంకా సాటర్‌డే, సండే కుకింగు ప్లస్ జాతిరత్నాల్ని చూడొచ్చు అన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే తనుజ, కళ్యాణ్ పక్క పక్కనే ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ. సో, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీక్ నుంచి మనమైతే అల్టిమేట్ కామెడీ షో చూడబోతున్నాం. ఇదొచ్చేసి తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.